Which country's national cuisine has been recognized as intangible cultural heritage by UNESCO, the United Nations Cultural Organization? ఏ దేశ జాతీయ వంటకాలను ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా ఐక్యరాజ్య సమితి యొక్క సాంస్కృతిక సంస్థ యునెస్కో గుర్తించింది. సో రీసెంట్గా మనం చూసాం యునెస్కోస్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ 20th ఎడిషన్ మనకి న్యూఢిల్లీలో జరిగిందనమాట. సో దాంట్లో భాగంగానే ఇండియాకి సంబంధించిన దివాళీ ఫెస్టివల్ని మనం ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో యాడ్ చేయడంగా చూసాము. సో ఎట్ ద సేమ్ టైం వేరే కంట్రీకి సంబంధించిన ఒక నేషనల్ క్యూజిన్ని కంప్లీట్గా ఒక నేషనల్ క్యూజిన్నే ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో యాడ్ చేశారంట. మరి అది ఏ నేషనల్ క్యూజినో అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఇటలీ, ఫ్రాన్స్, ఇండియా, అమెరికా. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇటలీ. సో ఇటలీ యొక్క నేషనల్ క్యూజిన్ని ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో యాడ్ చేయడం జరిగింది. అంటే జస్ట్ ఒక వంటకాన్నో లేకపోతే ఆ వంట చేసే విధానాన్నో కాకుండా ఆ కంట్రీ యొక్క క్యూజిన్నే దీంట్లో యాడ్ చేశారు. అంటే అదొక లివింగ్ ట్రెడిషన్ లాగా భావించారనమాట. ఎందుకు ఇటలీస్ నేషనల్ క్యూజిన్ అంత ఫేమస్ అంటే వాళ్ళు వాళ్ళ కల్చర్ని, వాళ్ళ ట్రెడిషన్స్ని ఏవైతే ఉన్నారో త్రూ జనరేషన్స్ పాస్ చేస్తున్నారు. అంటే గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ చిల్డ్రన్కి ఆ ట్రెడిషన్ని పాస్ ఆన్ చేస్తున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం అక్కడ ఇటలీలో కమ్యూనిటీ కుకింగ్ అనేది కూడా చాలా ఫేమస్. అండ్ అక్కడ నో యాంటీ వేస్ట్ పాలసీ అని కూడా ఉంది. ఏంటి యాంటీ వేస్ట్ పాలసీ అంటే అక్కడ ఏదైతే లోకల్ ప్రొడ్యూస్ వస్తుందో, సీజనల్ ప్రొడ్యూస్ వస్తుందో దాన్ని వాళ్ళు ఎప్పుడు వేస్ట్ చేయరు. దాన్ని వాళ్ళు కరెక్ట్గా యూజ్ చేసుకుంటారు, వాడుకుంటారు అన్నమాట. సో ఇలా ఇటలీలో వాళ్ళు పాటిస్తున్న విధానాలే కావచ్చు, వాళ్ళ ట్రెడిషన్స్ని త్రూ జనరేషన్స్ పాస్ ఆన్ చేస్తున్న విధానమే కావచ్చు, దానివల్లనే ఇటలీలోని ఈ నేషనల్ క్యూజిన్ ఇప్పుడు ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో భాగమైందనమాట.